నాయకులు మాట్లాడారు, పార్టీ లీడర్స్ తో మాట్లాడారు. మన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఆంధ్ర కానీ తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ఆ దౌర్భాగ్యం మిన్నట్టు ఉంది. ఇష్టం వచ్చిన మాట, మంచి లేదు, లేదు, వయసు పెద్ద లేదు, ఎవడో పడితే వాడు డిబేట్ లో ఆ పెద్ద చిన్న కూడా మాట్లాడే దరిద్రం అయింది. అట్లా అలాంటి ఉత్సాహకరమైన పరిస్థితిలో మనం కనుక వేరు చూపించడానికి చూపించి ప్రయత్నించకండి. చిట్టిబాబు గారు ఒకసారి మీరు రీజాయిన్ అవ్వండి. మాకు సిగ్నల్ ఏదో సరిగ్గా లేదు మీ దగ్గర. చిట్టిబాబు గారు కేవలం ఒక మద్దతు చేయడానికో కేవలం ఒకరిని విమర్శించడానికో ప్రోగ్రాములు పెట్టండి. చిట్టిబాబు గారు ఎవరినో ఒకరిని విమర్శించడం కాదు మా ఉద్దేశం, ఎవరో ఒకరిని టార్గెట్ చేయాలని కాదు మా ఉద్దేశం. మా ఉద్దేశం ప్రజలకి మంచి చేయాలని, ప్రజలకి మంచి చేయాలని. మీరు మీకు అలా అనిపిస్తే దానికి ఎవరు కారకులు కాదు. ఆ లెక్కొస్తే మేము ఎవరో ఒకరి వాయిసే తీసుకుంటాం కానీ అందరి వాయిస్లు తీసుకోం. అందరి వాయిస్లు తీసుకుంటామంటే కారణం ఏంటంటే అందరికీ సమాన వాయిస్ కావాలని. అర్థమైందా? మీరు టాపిక్ మీద మాట్లాడిందంటే టైం అంతా మీడియాని బ్లేమ్ చేయడానికి మీరు వేస్ట్ చేస్తున్నారు. పెద్దవారు మీరు అలా మాట్లాడకూడదు దయచేసి. మా ఉద్దేశం అది కాదు. ఏఎన్ఎన్ ఛానల్కి ఆ ఉద్దేశం లేదు. మీరు పేరు నాని గారు మాట్లాడినా తిడతాం, పేరు నాని గారు మాట్లాడినా తిడతాం, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు అన్నా తిడతాం. ఎవరు మంచిది కాదు అని చెప్తాం. డిబేట్ లో ఎవరికి అడ్డుపడుతున్నారు, ఎవరికి ఇష్టాన్ని మాట్లాడడానికి వదిలిపెడుతున్నారు? ఎవరికి అడ్డుపడం సార్, ఎవరికి అడ్డుపడం. మీ వాయిస్ కావాలనే కదా మీకు ఇచ్చేది వాయిస్. ఎవరికి ఇష్టానుసారం మాట్లాడడానికి అలౌ చేస్తున్నారు కదా. ఎందుకు మాట్లాడతారు? మీ ఎజెండా మీరు నడుపుకోండి, మీ ఎజెండా అదే. చిట్టిబాబు గారు గుడ్డ కాల్చి మొక్క మీద వేయొద్దు. మీరు మాట్లాడాల్సిన టాపిక్ కి మీ టైంని వేరేగా మాట్లాడుతున్నారు. దయచేసి అర్థం చేసుకోవాలి. ఎవరు రాజకీయ నాయకులు, ఇప్పుడు గాది వెంకటేశ్వరరావు గారు మాట్లాడారు, ఆ బయట ప్లే చేశాం. ఆయన అలా మాట్లాడకూడదని చెప్పాం. పేర్ని నాని గారు రీసెంట్ గా మాట్లాడారు కాబట్టి దాన్ని చెప్పాం. రేపొద్దున ఎవరు మాట్లాడినా చెప్తాం, తప్పును తప్పుగానే ఖండిస్తాం. అదేం లేదు, మాకు పక్షపాతం లేదు సార్. మీరు మా మీద వదిలేయండి. రాజకీయ నాయకులు ఏం మాట్లాడుతున్నారు దాని గురించి మాట్లాడండి. టైం వేస్ట్. చిట్టిబాబు గారు ప్లీజ్ పాయింట్ లోకి రండి, దయచేసి పాయింట్ లోకి రండి. మీరు పాయింట్ కూడా బాగా ఇలా రెచ్చగొట్టేది రాజకీయ నాయకులే కాదు, ఇలాంటి మీడియాలు కూడా రెచ్చగొట్టేది. మీరు కూడా ఏం చేద్దాం అంటారు మరి? సరే ఇప్పుడు ఓకే, ఎవరు తప్పు చేసినా, మేము తప్పు చేసినా, ఎవరు రెచ్చగొట్టినా తప్పే. ఇప్పుడు మీరేమంటారు దీని అందరికీ పులిస్? చిట్టిబాబు గారు మీరు చేశారు, మీరు తప్పు చేశారు అంటున్నారు. తప్పు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి. ఒక పెద్దరికంగా మీరు మాట్లాడండి, చెప్పండి. ఈ తప్పు జరగకుండా ఉండాలంటే అధినాయకులు ఏ పార్టీ నాయకులు ఇది ఉండాలి. ఒక చంద్రబాబు చెప్పాలి, ఒక పవన్ కళ్యాణ్ చెప్పాలి, ఒక జగన్ చెప్పాలి. ఎవరైనా మాట్లాడినప్పుడు ఇలాంటి మాట్లాడకండి, ఖండిస్తూ చేయాలి. మన నాయకులు ఎవరు అది వాళ్ళు ఖండిస్తే, ఆ గతంలో ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఒక మిగతా నాయకులు రామారావు మాట్లాడినప్పుడు ఇతర నాయకులు మాట్లాడితే ఖండించేవారు. తప్పు అలాంటి మాటలు మాట్లాడుతారు, అలా మాట్లాడేవారు. ఇవాళ ఈ పార్టీ నాయకులు అధిష్టానం ఖండిస్తున్నా, వాళ్ళు ఖండిస్తున్న చోట నాయకులు అది జరుగుతుంది. ఈ నాయకులు కావాలి, ఎవరు కాదు, ఈ కోటా నాయకులు కాదు. అసలైన నాయకుడికి, ఆ పార్టీ లీడర్స్ కి, ఆ పార్టీ వాళ్ళకి వాడకుండా వాళ్ళ కోటా నాయకులు మాట్లాడు ఖండించాలి, తప్పుడు మాట్లాడుతున్నారు. 40 ఏళ్ళ అనుభవం చంద్రబాబు మాట్లాడు, 10 ఏళ్ళ అనుభవం జగన్ మాట్లాడు. కానీ ఎందుకు చిట్టిబాబు గారు మరి మీరు శుద్ధపూసలాగా కబుర్లు అయితే బాగా చెప్తున్నారు కానీ అంతకు ముందు టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా టీడీపీని తిట్టారని అంటున్న వాళ్ళకి మీరు సమాధానం ఏం చెప్తారు? నేను అంటున్నది కాదు ఇది. ఎప్పుడు కూడా టీడీపీని, చంద్రబాబు గవర్నమెంట్ని టార్గెట్ చేసే చిట్టిబాబు గారికి ఇది వర్తించదా అని అడుగుతున్నారు. దానికి ఏం చెప్తారు? నేనే బూతులు తిట్టలేదే, నేనే నా వీడియో చూడండి, ఎప్పుడు బూతులు తిట్లా, ఎప్పుడు అసభ్య పలకాలం విమర్శిస్తాను. వాళ్ళు చేసి ఇప్పుడు విమర్శిస్తారు. అంత ఎవరిని విమర్శిస్తాం? రాజకీయ విమర్శ తిట్టు వేస్తాను. నేను ఎవరిని బూతులు తిట్టా, చిల్లర మాటలు మాట్లాడాలా, అలాంటి డిబేట్ చూడండి. నేను ఎప్పుడు పాయింట్ వాళ్ళు చేసిన తప్పు ఎత్తి చూపడం, వాళ్ళు ఎత్తి చేస్తారు. ఇవాళ పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన నిన్నెన్నో ఆశలు పెట్టు,
లేదు మా లాంటి వాళ్ళం ఏదో నువ్వు వస్తే ఇంత ప్రక్షాళనం అయిపోతుంది కొత్త రాజ్యం వస్తారు. నువ్వు అలా కాకుండా రైట్ చిట్టిబాబు గారు మళ్ళీ రీకనెక్ట్ అవ్వండి సార్ ఒకసారి. చిట్టిబాబు గారు దయచేసి